రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కలిసి కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల కొమరయ్య, పూలి రాంబాబు, చిలుక రమేష్, కోయిల కరీమాస్తాన్, వంగల శ్రీనివాస్, అన్నారపు శ్రీనివాస్, పీర్ మొహమ్మద్, గుర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. బాబు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగు మరియు పళ్ళ కార్యక్రమం చేపట్టాం. ఆయనే ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచిగా ఉండాలని, ఆయన మంచిగుంటేనే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యంగా అన్ని రకాలుగా సహకరించాలని కోరుకుంటున్నాం. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 58వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని ఇక్కడ స్వీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని ఆ రాయరాజ స్వామిని, ఆ బద్దిపోచమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆ శక్తిని ఇవ్వాలని ఆ రాజస్వామిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు మాకు పదవి కాలం ఉన్నది. ఆ 10 కాలం లోపల ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. 6 గ్యారంటీలో ఒక పింఛన్ తప్ప అన్ని గ్యారంటీలు నెరవేర్చినాం. ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వం అటు అప్పులు కట్టుకుంటూ ఈ ప్రజల సంక్షేమాలు అన్ని అందించుకుంటూ ఫలాలు అందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు, 5 లక్షల జాగా ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, ఇట్లా ఎన్నో విధాలుగా మా ఎమ్మెల్యే గారు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ప్రజలారా బీఆర్ఎస్ బీఏపీ మాటలు నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. ఎలక్షన్లకు వచ్చే టైంలో ఆ పింఛన్ సొమ్ము ఇస్తారని మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి మా పార్టీని నమ్మండి. రాబోయే రోజుల్లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు లేటినా మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఆశీర్ణ గారు వారిని భారీ మేడతోనే గెలిపించాలి. కల్లబొల్లి మాటలు చెప్తుండ్రు జీర్ణించుకోలేక టీవీల ముందట మాట్లాడుతున్న నాయకులకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలందరూ వేడుకుంటున్నాం. మరోసారి మా రేవంత్ రెడ్డి గారికి వేములవాడ నియోజకవర్గ ప్రజల తరఫున, మా ఆశీర్ణ తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నా. అందరికీ నమస్కారం.